ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. వాక్యము చెలవిస్తున్నది 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మూల భాషలో ప్రేమ స్వరూపి అనగా దేవుడు ప్రేమయై ఉన్నాడు అని తెలియజేస్తోంది. దేవుడు తన ప్రేమను తన ప్రజల పట్ల వ్యక్తపరచడానికి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, అనగా మనుష్యులలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూడండి, భూమి మీద, భూమి క్రింద, ఆకాశము పైన, ఆకాశము క్రింద, జలముల పైన, జలముల క్రింద ఉంచబడిన నామములలో ఏ నామము ద్వారా ఇట్టి ప్రేమను ప్రత్యక్షపరచబడలేదు, ఒక్క యేసు నామము ద్వారా తప్ప. అందుకే అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము అని చెప్పబడి ఉన్నది. యేసు నామము రక్షించే నామము, క్షమించే నామము, స్వస్థపరిచే నామము, ఆదరించే నామము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడిగా ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చెలవిస్తుంది, ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. చూడండి, దేవుని ప్రేమించేవారు దేవుడిని ఎరిగిన వారిలో కనబడినవి. గలతీల పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి దేవుని చిత్తమును జరిగించేవిగా మనలను సిద్ధపరుస్తాయి. దేవుని చిత్తము ఏమనగా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 19 వచనముల వరకు మనం చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పవేయవద్దు, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు, సమస్తమును పరీక్షించి మేలైనదాన్ని చేయండి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి అని చెలవిస్తూ ఉన్నది. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 4 వచనాలు చూస్తే, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చూడండి, మనము పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని చిత్తం. అపవిత్రులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలవలేదు, దేవుడి ఆలోచన కూడా కాదు. మనం నీతిమంతులుగా దేవుడిచ్చిన ప్రేమను కలిగి ఈ భూమి మీద జీవించటమే దేవునికి ఇష్టమై ఉంది. అలాంటి మనుషులకు దేవుడు సమాధాన సంతోషములను చూసాము కదా. ఆత్మఫలములైనటువంటి 9 ఫలాలు కూడా మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఉంచి దేవుడు మనలను హెచ్చించి గణపరిచే దేవుడుగా ఉంటాడు. ఇంకా చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకోవలనో
అది ఎరుగుటయే దేవుని చిత్తం. చూడండి, మన వ్యక్తిగత జీవితాన్ని, మన సాక్ష్య జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, దేవుని ఎలా సంతోషపరచాలో, దేవుడి నామాన్ని ఎలా మహిమపరచాలో ఎరిగి ఉండుటయే దేవుడికి ఇష్టమైనటువంటి వారముగా మనము చేయబడతాం. ఎందుకంటే దేవుడుకు మనం ఇష్టమైన వారంగా ఉండాలనేది దేవుడు మనలను ప్రేమించడానికి కారణం. మనము ఆయన చిత్తాన్ని చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట విని ఆయన చూపిన ప్రేమలో నిలిచి భయం లేని వారముగా. చూడండి, అబద్ధమాడేవాడికి భయం ఉంటుంది, తప్పు చేసేవాడికి భయం ఉంటుంది, పాపం చేసేవాడికి భయం ఉంటుంది. అదే పాపము లేనివాడు ఎవరి ఎదుట భయం చెందాల్సిన పని లేదు. వాడు తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండదు, సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉండదు. అందుకే పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు అని చెప్పేసి ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, నా యందు మీరు మీ యందు నిలిచి ఉన్న ఎడల అడుగుడి, మీకు ఏది ఇష్టమో అది మీకు ఇస్తానని చెప్పేసి ఆయన ఇచ్చేవాడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు. కాబట్టి ఆయన మిమ్మల్ని అడగమంటూ ఉన్నాడు. మనం అడిగి మనకు కావలసినన్ని కూడా దేవుని వలన సొంతం చేసుకునే వారముగా మనం ఉండబోతూ ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తమును చేసే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. ఎలాగున దేవుని చిత్తము, దేవుని ప్రేమించిన వారమైతే మనము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని ఎరిగి ఆయన దీవెనలను మనం సొంతం చేసుకుని దేవుడిని మహిమపరిచే వారంగా ఉంటాం. ప్రభు కృపలో వర్ధిల్లుతాం. దేవుడు దీవించేవాడని ఎరిగి ఆయన దీవెనలన్నీ కూడా సొంతం చేసుకుని నీవు పరిపూర్ణమైనటువంటి సంతోష సమాధానాలను అనుభవించడానికి ప్రారంభిస్తావు. క్రీస్తులో జీవించేవాడుగా నీ జీవితాన్ని కట్టుకుంటావు. పరిపూర్ణమైన ప్రేమలో ఆనందించేవాడుగా. యోబు చూడండి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనం చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఆయన చెడుతనమును అసహించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువాడుగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు ఆయనను చూసేవాడుగా, ప్రభువు మెచ్చేవాడుగా యోబు జీవితాన్ని కట్టుకున్నాడు. కాబట్టి ఆయనను దేవుడు ఒక సాక్ష్య జీవితము ద్వారా ఆయనను మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, కొర్నేలి అనే భక్తుడును ఆయన దేవుడు మెచ్చుకున్నాడు. నీ ధర్మ కార్యాలు దేవునికి కనబడ్డాయి అని చెప్పేసి ఆయన గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ప్రేమాస్వరూపి అని నువ్వు ఎరిగిన వాడువుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడి చేత నువ్వు మెచ్చుకునే స్థితికి వెళ్తావు. దేవుడు నిన్ను కనపరిచే స్థితికి వెళ్తావు. నీ సాక్ష్య జీవితాన్ని బట్టి నిన్ను వర్ధిల్లింప చేయడానికి దేవుడు ప్రారంభిస్తాడు. కాబట్టి అంతకంతకు నువ్వు అభివృద్ధి చెంది మేలును అనుభవిస్తూ అనేకులు ఎదుట నీవు ఘనపరచబడేటువంటి స్థితికి వెళ్ళిపోతావు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నది, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నట్లుగా 12వ అధ్యాయం 3వ వచనంలో, నిరంతరము ప్రకాశించు నక్షత్రముల వలె నీ నామము గొప్ప చేయబడుతుంది. అనేకులను దేవుని వైపుకు త్రిప్పి దేవుడును ప్రేమించేవారుగా, దేవుడును తమ సొంత రక్షకుడిగా అంగీకరించేవారుగా మార్పు చేయడానికి దేవుని ఆత్మను కలిగి ఉంటావు. దేవుని ఆత్మలో వర్ధిల్లుతావు. దేవుని మహిమపరిచేవాడుగా నువ్వు చేయబడతావు. అటు కృప చేత నువ్వు దీవించబడతావు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నువ్వు దేవుడు ప్రేమాస్వరూపి అని ఎరిగి దేవుని మహిమపరచండి, దేవుని గొప్ప చేయండి, దేవుడిచ్చే దేవుని సొంతం చేసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మేము ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవించుటకు మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి, నువ్వు పిలిచిన పిలుపు గొప్పది. అయ్యా రోమా 8:28 వచనం చదివిస్తున్నట్లుగా, అయ్యా నిన్ను ప్రేమించుచున్న వారిని, అనగా నీవు ప్రేమించే వారిని అయ్యా నా తండ్రి నీవు గొప్ప చేసే దేవుడు అయి ఉన్నావు. వారి కొరకు సమస్తమును కూడా మేలుకరముగా సమకూర్చి వారి అవసరాలు తీర్చి, ఫిలిప్పీ 4:19 ప్రకారము వారి ప్రతి అవసరమును తీర్చి, నీ ఐశ్వర్యమును ఇచ్చి, నీ ఆరోగ్యమును ఇచ్చి, నీ కృపను ఇచ్చి, నీ అభిషేకాన్ని ఇచ్చి, అయ్యా నా తండ్రి నీ మంచితనాన్ని ఇచ్చి, నీ ప్రేమను పంచి వారిని ఘనపరిచే దేవుడుగా ఉన్నావు ప్రభా. గొప్ప చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి. నీ ప్రేమలో ప్రభా అయ్యా నా తండ్రి కల్మషం లేదు ప్రభా, భేదము లేదు తండ్రి. నువ్వు అందరికీ దేవుడివై ఉండి అందరినీ ఏకరీతిగా ప్రేమించుచు, అయ్యా నిన్న నేడు నిరంతరము ఏకరీతి
రీతిగా ఉండి అయా నా తండ్రి మార్పు చెందని దేవుడుగా నువ్వు ఉండి అయా మనుషులందరి తమ తమ పాపముల నుంచి అయా నా తండ్రి వారిని శుద్ధీకరింపచేసి నూతనత్వమును ధరింపచేసి నూతన హృదయమును దయచేసి అయా దుర్మార్గుల సహితమును మార్పు చెంది మంచివారుగా ప్రవణ తండ్రి మీరు మార్పు చేస్తున్నందుకు స్తోత్రాలు. వ్యసనాక్రాంతులను మీరు బాగు చేస్తున్నందుకు స్తోత్రాలు. రోగులను స్వస్థపరచుతున్నందుకు స్తోత్రాలు. నీ ప్రేమ చేత అయా సమస్త మానవాళిని కూడా మీరు బాగుపరిచి వారి జీవితంలో నూతనత్వమును కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారు నూతన సృష్టి, వారికి శిక్షా విధి ఉండదు, శిక్ష నుంచి వారు తొలగించబడ్డారని చెప్పేసి అని చెలవిస్తున్న నీ ప్రేమలో అయా నా తండ్రి సమస్త మానవులని ప్రవణ తండ్రి మీరు ప్రేమించి అయా పాపం నుంచి వేరు చేసి దుర్మార్గుడి యొక్క కబంధాస్తాల నుంచి వారిని విడిపించి వారికి ప్రభా నీ ప్రేమను పంచి ప్రభా నీతి ప్రభా నా తండ్రి నీతి న్యాయములను ప్రభా నా తండ్రి జరిగించగలిగినటువంటి మనుషులుగా మార్పు చేసి మీరు గొప్ప చేస్తున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ అయా నా తండ్రి యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు కృపలో వర్ధిల్లుదురుగాక. మీ పిండి తరగక మీ నూనె తరిగిపోకుండా మీరు అభివృద్ధి చెందుదురుగాక. మీరు ఆరోగ్యవంతులుగా మార్చబడదురుగాక. మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడదురుగాక. ఇంట బయట అన్ని వేళల అన్ని పరిస్థితులలో మీరు గొప్ప చేయబడదురుగాక. దేవుడి వలన మీరు తప్పించబడదురుగాక. కీడు నుంచి తప్పించబడదురుగాక. దుర్మార్గుడి నుంచి తప్పించబడదురుగాక. మనుషుల యొక్క సమస్త కుయుక్తుల నుంచి మీరు వేరు చేయబడి దేవుని కృపచేత వర్ధిల్లుదురుగాక. దేవుని మహిమ చేత వర్ధిల్లుదురుగాక. దేవుని అభిషేకం చేత వర్ధిల్లుదురుగాక. ప్రభువు కృపలో మీరు నానాటికి ప్రస్తుత పరిస్థితి కొంచెముగా ఉన్నప్పటికీ దేవుని కృప చేత మీరు అభివృద్ధి చెంది మేలుకరంగా దీవెనకరంగా చేయబడదురుగాక. అలాగున మీరు చేయబడి దేవుడి నామమును మహిమపరచుటకు కారకులుగా మీరు ఉంచబడదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.